పడ్డాయి కొరమీల చేపలు అలాగే చెండువ చేప కూడా పడ్డాయి. సుబ్రమణి ఓరోరే ఆగు. ఎవరది? ఓరయ్యా క్లార్క్ కదూ, రండి రండి. ఏంటి కలకటేరు చూసిరామన్నారా? అది ఏంటి మాట బయటికి రావట్లేదు? చెప్పండి. నిన్ను మోసం చేశారు సుబ్రమణి. అయ్యా కాస్త ఎగరగా చెప్పండు. అడ్డుకోడు రాదని చెప్పింది అబద్ధం. ఏ ఏ అడ్డుకోడు వచ్చింది, కట్టేశారు. ఏదో చెప్పాడు. ఎప్పుడంట? సంవత్సరం అయింది. ఎంత మాట్లాడతావు? అయ్యో మోసం చేశారు. అడు గోడ కూడా ఇట్లా లేవద్దా? లేచింది సుబ్రమణి, రికార్డులో లేచింది. 550 మీటర్ల పొడుగు, 10 అడుగులు వెడల్పు, కొండరాతి కట్టడం, 15 కోట్ల రూపాయలు ఖర్చు, కాంక్రీట్ పోత. చుట్టూ కట్టేశారు. మంత్రి గారు వచ్చి తెరచేశారు. అయ్యో ఇదేదో మసిపూసి మారేడుకాయ చేసినట్టుంది. 15 కోట్లు తినేసిన ఆ పీతమహంగాడు ఎవడయ్యా? ఎమ్మెల్యే. ఈ కలెక్టర్ గారు ఆయనకు వత్తాసు. అందరికీ వాటాలు. మిమ్మల్ని పూర్తిగా మోసం చేశారు. మీ పేరు చెప్పి మీ ఊరు చూపించి అప్పనంగా తినేశారు. రై ఏంట్రా ఇదే? ఆనకట్ట కట్టేసే ఉంటున్నారు, ఊరు చుట్టూ అడుగు లేపేసే ఉంటున్నారు. ఏంటో అడుగు. లేపలేదయ్యా, లేపేసినట్టు లెక్కలు చూపించారు. ఒక రాయి కూడా తెంపకుండా పెద్ద అడ్డు కూడా కట్టినట్టు లెక్కలు రాసి డబ్బంతా కాజేసి మనకి నామం పెట్టారు. డబ్బంటే ఎంతేటి? 15 కోట్లంట. 15 కోట్లంటే ఎంతో? ఈ కన్నా ఎక్కువేమో. అమ్మో అన్ని కోట్లు కాజేసి పని చేసుకున్నారా? అమ్మ నా తల్లు, 15 కోట్లు సర్కారులు మనకిచ్చారా? అది కాజేసుకుపోయాడే, ఆడేం బాగుపడతాడు? పురుగులు పడి చస్తాడు. నాకే అర్థం కావట్లేదు. ఆనకట్ట కడతావురా అని రాయి తెచ్చిపోయాడు ఒకడు. ఆనకట్ట రాదురా, ఊరుదిని పొండ్రా అంటాడు ఇంకొకడు. ఆనకట్ట కట్టేశారా, 15 కోట్లు నిధి కూడా ఇచ్చారని వార్త ఇప్పుడు వచ్చింది. ఒరే కలకట్టేలో కడుపు కొట్టావురా. భవిష్యత్తు బాగుండాలనుకునే మగాడు ఏడవనకూడదు, ఆవేశపడకూడదు. ప్రభుత్వానికి అధికారులకి మధ్య మరో దారు. మనం అక్కడికి వెళ్దాం. ఇష్ట ప్రకారం అయితే అధర్మం, చట్ట ప్రకారం అయితే ధర్మం. మనకి అన్యాయం జరుగుతుందని భయపడకు, న్యాయమే జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నేను తీసుకెళ్తాను. రండి వెళ్దాం. ఎంత డబ్బు? 15 కోట్ల? అయ్యా లేనోళ్ళు తప్పుడు పనులు చేస్తే బొయ్యకలు ఇరిచి పారేస్తారు. కానీ గొప్ప ఉద్యోగులు తప్పులు చేస్తే మీ న్యాయం వాళ్ళు మరి శిక్షిస్తుందా? ఏమిటి మీకు అనుమానమా? ఈ వేదాచలం తలుచుకుంటే తలరాతలు తారుమారు అవుతాయి. అయ్యా ఈ పత్రాలను ఆధారం చేసుకుని వాళ్ళకి శిక్ష పడేలా చేయండి. దిగులు పడకండి. ఈ ఆధారమే ఆయుధం. నాకు మీరు కాస్త సహకరిస్తే వాళ్ళ అందరి ఆట నే కట్టిస్తాను. ఏటి ఏ చెయ్యాలో చెప్పండో. ఊరి జనం మొత్తం వచ్చి సాక్షిగా చెప్పాలా? చెప్పండి అయ్యా. అదేం అక్కర్లేదు, నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు మీ ఊరి ఆనకట్టకి కన్నం పడింది. మా ఊళ్ళో ఆనకట్టే లేదే. తమరనేది అదేనయ్యా, కట్టని ఆనకట్టని కట్టామని కదా వాళ్ళు మోసం చేశారు. మనం వాళ్ళ దారిలోనే పెడతాం. కట్టని ఆనకట్టకి కన్నం పడిందని ఒక పిటిషన్ రాసి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సంతకాలు పెట్టివ్వండి. ఏంటి? సహజంగా ఇలాంటి కంప్లైంట్స్ పీడబ్ల్యూడీలో ఇవ్వాలి, కానీ నేను అక్కడ పెట్టలేదు. తమరు యాడిపోతున్నారు? ఇది ఎక్కడిస్తే వాళ్ళ గుండెల మీద గొడ్డలు పెట్టవుతుందో, ఎక్కడిస్తే ఈ విషయం ఊరు వాడా తెలుస్తుందో అక్కడివ్వండి. ఇప్పుడు యాడివ్వాలంటారయ్యా? తలగా ఉండు. ఇకలే లే. ఎసయం నీ చెవిని పడ్డది కనుక బతికిపోయాం. అయ్యా వాళ్ళు మొత్తం పేపర్లో రాసి తీసుకొచ్చారు. అది చదివాక నాకేం అర్థం కాలేదు. లాకప్లో తోద్దాం అనుకున్నాను, కానీ వచ్చిన వాళ్ళు మొరట మనుషులు. మ్యాటర్ పెద్దదైపోతుందని భయమేసి ఊరుకున్నాను. అత్తి పట్టోళ్ళ గురించి దిగులు పడటం లేదయ్యా. వాళ్ళ వెనకుండి ఎవడో ఒకడు రెచ్చగొడుతున్నాడు. ఆడెవడో తెలియాలి. నేనే రెచ్చగొట్టాను. నేనే పిటిషన్ రాసిచ్చింది. నా వల్లే పిటిషన్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఏంటయ్యా వకీలు వాగుతున్నావు? చూడండి, 5దో 10దో కొట్టేసేటప్పుడు లీగల్ అడ్వైజ్ కోసం ఈ వేదాచలం అవసరమయ్యాడు. 15 కోట్లు అనగానే చప్పుడు కాకుండా సైడ్కి నెట్టేశారే. అందుకని ఇప్పుడు ఇంత పని చేస్తావా? పెటిషన్ పెట్టించి ఎంత ప్రాబ్లం తెచ్చావయ్యా? మాతో చెప్పుంటే నీకు మాత్రం వాట ఇవ్వనంటావా? చెప్పు. మీకు కష్టం కలిగించేవాడిని అయితే ఈ ఇంటికి గడప కూడా తొక్కుండేవాడిని కాదు. అంటే హెల్ప్ చేస్తాను అనుకుంటున్నావా? హెల్ప్ చేయడానికే వచ్చానయ్యా. ఎలాగయ్యా? అయ్యా కలెక్టరు, కట్టని ఆనకట్టని కట్టినట్టు నువ్వు పేపర్లు రికార్డ్స్ సిద్ధం చేశావు, కానీ కట్టకుండానే కోట్లు కొట్టేశారని వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే ఎవరి సలహానో తీసుకుని కంప్లైంట్ రాయించుకుని నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయించండి అన్నారు. కానీ ఇప్పుడు అత్తిపట్టిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆనకట్టకి కన్నం పడిందని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కన్నాన్ని వెంటనే పూడ్పించమని ఏడుస్తున్నారు.
అంటే దాని అర్థం ఏమిటి? అత్తిపట్టిలో ఎమ్మెల్యే అయిన నువ్వు వాళ్ళకి మాట ఇచ్చినట్టు ఆనకట్ట కట్టించావు. ఇది ఎవరైనా ఒప్పుకోక తప్పదు. నిజం అని నే చెప్పట్లేదు, పేపర్స్ చెప్తున్నాయి. సో ఆనకట్ట కట్టామంటానికి ఈ కంప్లైంటే సాక్ష్యం. ఇక భగవంతుడు వచ్చి బెదిరించినా సరే నోరు మూసుకుపోవనొచ్చు. కంప్లైంట్ వేరే చోటికి వెళితే మనకు ప్రమాదం వస్తుందనే మీ మనిషిన్న పోలీస్ స్టేషన్కి పంపించాను. నాకు బాగా తెలుసు, ఇన్స్పెక్టర్ మంచివాడు, నువ్వు కాలుతో తన్నినా కాలు తగిలిందనుకునేవాడు, గోడ కొట్టిన బంతిలా ఇక్కడ పడతాడు అని. వకీలు, నీ మేలు జన్మలో మర్చిపోలేవయ్యా. దాన్నే ఉంది కానీ మీరందరూ ఇంకో పని చేయాలి. ఏంటి? వాళ్ళందరితో పాటు నవ్వుతూ ఒక ఫోటో దిగారంటే చాలు. ఇక ఆ తర్వాత ఎవరూ మన ఏం చేయలేరు. వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది. కావాలంటే నేను మీతో వస్తాను. మీకోసం ఎవరో వచ్చారు. మన క్లార్కు దండాల క్లార్క్ అయ్యా. ఏంటి ఇప్పుడే వస్తున్నారా? నువ్వు నమ్మిన పోలీసు వకీలు కూడా వాళ్ళతో కలిసిపోయారు. ఏంటయ్యా అన్యాయం? వాళ్ళు నలుగురు ఏకమైంది నిజమా? సుబ్రమణి, ఇంకా మీరు మోసపోకండి. నేను ఇక్కడ ఉంటే నాకు చాలా ప్రమాదం. వెళ్ళొస్తాను. వస్తా బాబా. అచ్చాబాయ్, చట్టం కాపాడతన్నారే, ఇప్పుడు ఆ చట్టం ఏం చేస్తుందో చూసారా? కట్టుబట్టలతో ఉన్న మన అందరికీ ఉన్న బట్టలు కూడా ఓడ పీకేయాలని కాకి సొక్క, కద్దరు సొక్క, నల్ల కోటు, కరగటేరు మొత్తం నలుగురు కలిసి వస్తున్నారు. ఓరే, అత్తి పట్టించడానికి ఏది పోయినా ఎటుకు పోయినట్టే, కానీ మానం పోతే ప్రాణం పోయినట్టేరా. ఓస మళ్ళీ కత్తిటి పట్టాయే. ఈ అలసోర చేప కత్తికి మనుషుల రక్తం కాల్సి వచ్చింది. నా మాట ఆగరా బాబా, చేసేది ఆ నలుగురు కొమ్మకైపోయారు. మళ్ళా మోసమా? చంపే మావా. అత్తి పట్టి తడక ఏంటో చూపించు. ఏటుకో తలకే చొప్పుని నరికి పారేసిరా. పో మావా పో. ఏ మళ్ళీ ఏటా వాగుడు? కత్తిపొడితో కాదు కట్టుబడితో సాధించాలనేవాడు మర్చిపోయావా? సుబ్రమణి, ఊరు మేలు కోసం నువ్వు ఆ నలుగురిని నరికి చంపేసావనుకో, ఒడ్డురు పట్టు చేపల్లా నీ పెళ్ళ పిల్లలు గిలగిలా కొట్టుకోరు. ఆ తర్వాత నువ్వు చేసిన మాత్రం మంచిగా ఎవరంటారు? బాబా, మనల్ని మన ఊరిని కాపాడతావని ఆనకట్టకి 15 కోట్లు ఇచ్చిన ఆ సర్కారు వాళ్ళు ఎక్కడ? దాన్ని అప్పలంగా పంచుకు తిన్న ఆ నలుగురు ఎక్కడ? అయ్యో అయ్యో బాబా, ఒక దేశం కోసం ఒక గ్రామాన్ని తగలటచ్చు. ఈ సుబ్రమణి ఈ గ్రామం కోసం తగలడతాడు. అలగుట్టినట్టు చెయ్యాలా? అలబడ్డారు బయట అలబల్లా. అవును మావా, అది మాత్రమే కాదు, వాళ్ళకి ప్రాణాలు విలువేటో తెలిసేట్టు చేయాలి. ఏడు మనం పడే పాటలన్నీ వాళ్ళకి తెలియాలి. కలపాటుకు సావాలి. ఊరంతా కదిలొచ్చింది ఆనందం తట్టుకోలేక. మనకి స్వాగతం చెప్తారు చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నగారు చీరలు పంచెలు తీసుకొచ్చారుగా. చూడు దున్నపోతుల్లో మనల్ని ఎలా చూస్తున్నారు. కాస్త చేతులన్నా ఊపండ్రా. చేతులు ఊపడం ఏంటి? ఇప్పుడు ఊరంతా కలిసి మనకు చేయబోయే సన్మానం జన్మలో మర్చిపోలేం. నవ్వకండా, తీదిగా పోతాంది. ఏం నువ్వు మాట్లాడేది? మంచి తాపుడు గాడివే. పత్రాన్ని నీ చేతుల్లో పెడితే అది ఆడోళ్ళలో పడేశావు. నీ ఇంటి ఆడదాన్ని కూడా ఇట్టగే తలుస్తావంటే. ఓరే, నువ్వు ఇన్స్పెక్టర్ కాదురా, బోకరవే. సుబ్రమణి, పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నీలాంటోడో వకీలు. మోసమనే మాటకి మారు పేరు తెలివితేటలు అనుకుంటా. అందుకేనేమో వకీల్ సభ వెనకబెట్టింది. నల్ల కోటు, తెల్ల చొక్క, చండాలంగా ఉందిరో. ఎందుకు రాట కోపగించుకుంటావు? మీకోసమేగా చీరలు పంచెలు తీసుకొచ్చాను. చూసావు మళ్ళీ గొంతుని నువ్వు చంపినోడే వాళ్ళకి నెత్తిన పొట్టడానికి వచ్చినట్టుంది. సిగ్గులేదు నీకు. రే, నోటు బియ్యటానికి వచ్చారా? వాళ్ళ బియ్యం ఎందుకు బాబా? మళ్ళీ మన అన్నం తీసి చూపించు. వాసరత్తుందా? ఇయ్యే 20 ఏళ్లుగా తమరంపే బియ్యం, మొక్కి పురుగులట్టిన బియ్యం. అట్ట ముక్కు మూసుకుంటే వదిలేస్తావేటి? కొంచెం తిని చూడు. తినవయ్యా. తినరా. ఈ మళ్ళీ మా ఊరు తినే కొడు తిని చూడు. ఓరే, మాకు న్యాయం చేస్తున్న వాళ్ళ మాట్లాడి ఆ ఎమ్మెల్యే కోట్లు దూరిపోయావు కదా. ఎందుకో చెప్పనా? మా కట్టాలు తెలియక మేం పడే ఏద అర్థం కాక. అందుకే ఈ ఎదురుగాల్లో నిలబెట్టి బట్టలు ఊడదీయించి ఓ బానడి నీళ్లు నెత్తిన పోసారే అనుకో, గడగడ ఓడుకొస్తుంది. అప్పుడు సలేట తెలిసి వస్తుంది. తీసేవో నీళ్ళు తీరా. తీరా.
ఓరయ్యో ఆ చెప్పులు వెయ్యరా నవ్వుతేరా ఏంటో మీరు చేస్తున్న పని ఆపండ్రా. ఏవయ్యా ఇప్పుడే మా బతుకులు తాగట్టేట్టు కోట్లు కొట్టేసరే ఇంతకన్నా పెద్ద పదవులు రేపు మీకు ఇచ్చేసారనుకో దేశాన్ని కూడా తాగట్టేస్తారు కదా చూస్తా ఊరుకుంటా అనుకోకండి మీకు పట్టిన పోతాను వదిలించి తరిగి కొట్టకపోతే మేమెందుకట అందరం మీ నాయకుల ముందు నాగపట్నంలో నిరాహార దీక్ష రేషన్ కార్డుకి నీ పెట్టడం అన్ని చేసేస్తాం. ప్రాణాలకి చూస్తే హామీ లేదు, కడుపుకేమో తిండి లేదని రేషన్ కార్డు తగలబెట్టబోతున్నాం. ఈ ఎమ్మెల్యే గారు తప్పు చేయాలనుకున్నప్పుడు ఆడికి వస్తాల్సిన పలికింది మీరు చేస్తోంది పెద్ద తప్పు. రే పోలీసు ఒరే వకీలు ఎక్కడికి కట్టారు ఏ బొచ్చుగాడు ఏం చేయలేడు. రేపు మీ నాయకుడు చిన్నగా పోయి కలవబోతున్నాం. నీ వల్ల అయితే ఆపండి. అక్కడ తెలుసుద్ది అస్తి పెట్టి తెరవట ఏటో